నమస్తే డాక్టర్ స్టాక్ లైవ్ కి స్వాగతం. నేను మీ జ్యోతి. కుకెన్ ప్యాకర్ సిండ్రోమ్ లక్షణాలేంటి? స్వాబ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? బ్రాంచ్డ్ కిడ్నీ స్టోన్ వల్ల అనర్థాలేంటి? కేక్ కిడ్నీ లక్షణాలేంటి? ఐవీఎఫ్ లో ట్విన్స్ ఎక్కువగా ఎందుకు కలుగుతారు? ఇలాంటి విషయాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మల్ శ్రీధర్ గారు. లైవ్ లో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ముందుగా చెప్పండి, కుకెన్ ప్యాకర్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి? జనరల్ గా చూస్తున్నాం, రైడ్స్ జరుగుతున్నాయి, కానీ దీనికి చాలా అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి. అవునమ్మా, యువత ఈ మధ్య అంటే మత్తు మందుకి, ఈ డ్రగ్కి అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో ఫస్ట్ డోస్ అడిక్షన్ ఉంది. మొదటిసారి ఎవరన్నా మనం తెలియకుండా తీసుకెళ్ళినా సరే, ఒకసారి ఏదో పార్టీలో తీసుకున్నాం అనుకోండి, దానికి బాడీ అడిక్ట్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి అది ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళు అడగకుండానే మనం వెళ్ళిపోతుంటాం, కొనుక్కుంటుంటాం. ఇలాంటి విషయాలు జరుగుతాయి. అందుకే ఈ డ్రగ్స్ అన్ని కూడా చాలా దూరంగా ఉండాలి. ఎలా వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? బాడీ ప్యాకర్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే, ఎవరైనా సరే కోకేన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనేక విధాలుగా చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారంటే, ఒక కోకేన్ 1 కిలోగ్రామ్ పండించడానికి 40,000 ఖర్చు వస్తుంది. కానీ అది మార్కెట్లో అమ్ముకుంటే 6 కోట్ల వరకు సంపాదించవచ్చు. అంటే ఇంత భారీ లాభాలు ఏ బిజినెస్లో ఉండవండి. కాబట్టి ఎవరు తయారు చేస్తున్నారో మధ్యలో అనేక మంది మారుతుంటారు, మధ్యవర్తులు. ప్రతి ఒక్కరి కమిషన్ ఉంటుంది. కస్టమర్ని పెంచుకోవాలి, వచ్చిన ప్రతి ఒక్కరు అడిక్ట్ కావాలి. అందుకే ఏం చేయాలి చూద్దాం. ఇక్కడ విజువల్ చూడండి. పార్టీకి వెళ్ళినప్పుడు మనందరూ కూడా ఏదో పన్నీర్ చల్లుతారు, చిన్న సాగు పువ్వు ఇస్తారు, పర్లేదు తీసుకుంటాం. కానీ దీంట్లో లోపల కోకేన్ ఉంటుంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. సో అది ఎట్లా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇట్లా ఇచ్చే వాటిలో కోకేన్ ఉంటుంది, వాళ్ళ గ్రూప్ వేరే ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఇన్వైటీస్ ఎవరు, వాళ్ళకి ఏమి ఇస్తున్నారు, ఎప్పుడు తీసుకోవాలి, ఏ మినిట్లో డ్రగ్ ఓపెన్ అవుతుందో తెలియదు. ఇక్కడ చూద్దాం, చాలామంది డీజే, అక్కడ మ్యూజిషియన్స్ ఉంటారు, పాట పాడేస్తుంటారు, మైక్లు తీసుకుంటారు, డ్యాన్స్లు వేస్తుంటారు. కరెక్ట్గా ఏ టైం అయితే వాళ్ళకి ఇన్ఫామ్ అయిందో ఆ టైంలో గబుకన్ అందులోంచి ఆయనకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేసేస్తారు. అందులోంచి కోకేన్ బయటకు వస్తుంది. గబగబా అందరూ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎందుకంటే దీనికి టైం పట్టదండి. దాన్ని నస్యంగా పీల్చటమా, లేకపోతే నవలటమా, లేకపోతే రకరకాల సింపుల్ టెక్నిక్స్తో తీసేసుకోవచ్చు. మళ్ళీ దాని ట్రేస్ లేకుండా కాపాడచ్చు. ఇక్కడ చూద్దాం, మనకు డ్రై ఫ్రూట్స్ స్నాక్స్గా ఇస్తారు. ఎలాగైతే బాదం కానీ పిస్తా కానీ, ఇది చూడండి, పిస్తా అలా కనబడుతుంది. దీనిలో డ్రగ్స్ ఉన్నాయి. అది ఒలిచి నోట్లు వేసుకుంటూ ఉంటారు. ఎవరికి అర్థం కాదండి, అది మామూలే అనుకుంటాం. కానీ అడిక్ట్స్ యొక్క గ్రూప్ వేరే ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు తీసుకుంటారు. అమ్మాయిలు ఎయిర్పోర్ట్ వచ్చేటప్పుడు షూస్ చాలా అట్రాక్టివ్గా, ముఖ్యంగా దుబాయ్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటప్పుడు కొత్త కొత్త చైన్లు కొనుక్కుంటారు, షూస్ కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు. అందులో చిన్న చిన్న పెండెంట్ లాగా ఉంటాయండి. ఈ పెండెంట్ లోపల కోకేన్ పెట్టి ఒక అమ్మాయి తీసుకొని వస్తుంది. ఆమె నడుగు ఎందుకు తెస్తున్నావు అంటే, దీని వెనుక నాకు 4 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇది కనుక జాతకు వెళ్ళిపోతే, ఎయిర్పోర్ట్ క్రాస్ అయ్యి ల్యాండ్ అయిపోతే ఇండియాలో, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఎక్కువగా చేస్తున్నారు. అది పేద కంట్రీసే, మన దేశం చదువుకోవడానికి వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళ ట్రావెల్ అనేది జనరల్ లీగలైజ్డే ఉంటుంది. ఇంకోటి చూద్దాం, ఒక లేడీ యొక్క లగేజ్లో ఇది దొరికిందండి. ఆ మాంసం అంటే కీమా తీసుకెళ్తున్నాను, 4 అవర్సే కదా ట్రావెల్, ఇండియాలో మా రిలేటివ్స్ తీసుకెళ్తున్నాను. దాన్ని కట్ చేసి చూస్తే లోపల 2 kg కోకేన్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎందులో దాచుకోవాలని, ఎలా దాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారీ లాభాలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తి తన సూట్ కేసులో ఇలాంటి బొద్దింకలు ఉన్నాయండి. చాలా బొద్దింకలు ఉన్నాయి. ఇదేంటి బొద్దింకలు ఎందుకు మోసుకెళ్తున్నావు అయ్యా నువ్వు ఇక్కడి నుంచి, ఎక్కడ లేవా అంటే, వేరే దేశంలో లేవా అని. ఉన్నాయి, కానీ నేను ఎంటమాలజిస్ట్ని, నేను దీని మీద ప్రయోగాలు చేస్తుంటా, రీసెర్చ్ చేస్తుంటా, దానికి పాయిజన్ కనుక్కుంటున్నా అని చెప్పి. సరే, ఒకటి ఉంది పర్లేదు, కానీ 100 ఉన్నాయి, 100 వేలాది ఉన్నాయి. దీన్ని ఎందుకు ఉన్నాయి అని వాళ్ళు చెక్ చేసి చూస్తే, దాని లోపల ఉన్నటువంటి మర్మం చూడండి. ఈ కాక్రేజ్ మళ్ళీ చూడండి. ఇప్పుడు దీనిలో తాడుతో, ఓ దారంతో దాన్ని కుట్టేసుకుందని, పొట్టగోసి అందులో కోకేన్ పెట్టి దాన్ని మళ్ళీ కుట్టేశారు. ఒకవేళ ఇతను కనుక ఎయిర్పోర్ట్ దాడి బయటకు వచ్చేసాడంటే, అన్నిట్లోంచి కూడా ఒక్కో దాంట్లో 5 గ్రామ్ కోకేన్ ఉంది. అలా కనీసం 500 ప్యాకెట్లు తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడో మీకు తెలుసు. అంత లాభాలు ఉన్నాయి. ఇంకొక లేడీ, ప్రెగ్నెంట్ లేడీ, అపసోపాలు పడుతుంది ఎయిర్పోర్ట్లో, చాలా కష్టంగా నడుస్తుంది, వెనక్కి వాలి నడుస్తుంది. మేబీ 9 months కావచ్చు. ఆమెకు స్పెషల్ ప్రికాషన్ అంటే ఇస్తారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదండి, కూర్చోవడానికి కానీ, లేకపోతే వెయిటింగ్ హాల్లో కానీ, అలా అని చెప్పి. సరే, ఈమెకు చెక్ చేసి చూసారండి. ఆమె తచ్చాడుతున్న విధానంలో కొంత అనుమానం వచ్చింది. అందువల్ల ఆమెకు బట్ట కొంచెం పైకెత్తితే లోపల ఏం కనబడ్డది, ఇటువంటి ఒకటి అంటించినట్టుగా ఉందండి.
ఇదేంటి మిరపకాయతంతో ఉంది లోపల దిమ్మలాగా ఏంటి అని చూస్తే ఇది కోకేన్ అలా ప్లేట్లా కట్టి దాన్ని ప్రెగ్నెంట్ లేడీగా నమ్మించే విధంగా ఆమె బట్టలు వేసుకుంది. ఎవరైనా బట్టలు ఇప్పి చూడడం అంత ఈజీ కాదు లేడీస్ని. కాబట్టి ఆమె ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తూ బయటకు రావాలని ప్రయత్నం చేసింది. కొంత అండర్వేర్స్ ఇలా ఉంటే చూడండి, లేడీస్ ఎలా అయినా వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళ అండర్వేర్ నిండా కోకేనే. అలా కుట్టేసుకున్నారు, లోపల కుట్టేసి దాన్ని వేసుకున్నారు. మనిషి ఎంతలా ఉంటారు, ఎంత బరువు ఉంటుంది ఆమెది, ఏ భాగంలో ఎట్లా ఉంటుంది, మెజర్మెంట్స్ మనకు తెలియవు. కాబట్టి ఈ విధంగా తీసుకొస్తున్నారు. వాళ్ళు పట్టుబట్టింది ఎట్లా అంటే జనరల్గా వాళ్ళకి తడిమి చూస్తుంటారు కదండి, ప్రిస్కింగ్ చేస్తుంటారు, ఎక్స్రే లాగా వస్తుంటుంది కొంత. కానీ ఇలా తడిమి చూసినప్పుడు మామూలు బట్టల కంటే కొంచెం టఫ్గా ఉన్నాయి, స్టిఫ్గా ఉన్నాయి, థిక్గా ఉన్నాయి. ఏంటని చూస్తే దీంట్లో కోకేన్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, అమ్మాయి ఆమె ప్రెగ్నెన్సీ ఉంది, పొట్ట ముందుకు వచ్చింది, దాని మీద బొడ్డు ఉంది. ఇవన్నీ చూస్తుంటే సరేలే ప్రెగ్నెంట్ లేడీ కదా, ఆమెకు కావాల్సినటువంటి కొన్ని స్పెషల్ రూమ్స్ ఉంటాయి, రిలాక్స్ అవ్వడం పడుకోవడానికి రూమ్స్ ఉంటాయి అలా. కానీ అక్కడ వాళ్ళు చెక్ చేసి చూస్తే ఇది ప్రెగ్నెన్సీ కాదని చూశారు. కేవలం ప్రెగ్నెన్సీ యొక్క ఒక తోలు లాంటిదే, దాని వెనుక ఏముంది అది ఓపెన్ చేసి చూసారని ఆమె బెదిరించి చూస్తే ఇది కేవలం ఒక తొడుగు లాంటిది మాత్రమే, ప్రెగ్నెన్సీ లేదు. దాని వెనుక పెద్ద 2 కేజీల కోకేన్ ఉంది, ఒక్కొక్కటి 1 కేజీ చొప్పున. ఆమె దీన్ని తొలగించి చూసారంటే ఆమె ప్రెగ్నెన్సీ లేదు, ఇలాంటి తోడు ఇలా ఉంటుందండి. ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా భ్రమ కలిగించేటట్టు దాని వెనుక ఉన్నటువంటి ఇది కోకేన్ యొక్క ప్యాకెట్స్. ఈమెను మనం కనుక బయటకు పోనిస్తే ఆల్మోస్ట్ ఒక సమాజంలో అనేక రకాల వందలాది మందిని అడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళని అరెస్ట్ చేస్తారు, చాలా సివియర్ శిక్షలు ఉంటాయి. కొన్ని దేశాలతో డ్రగ్స్తో పట్టుబడితే, ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో మరణ శిక్ష ఉందండి. మన దేశంలో ఎప్పుడు పట్టుబడినా సరే మళ్ళీ కొద్ది రోజులు బయటకు వస్తారు, మళ్ళీ అదే పని చేస్తారు. అంతకంటే స్ట్రిక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎప్పుడు రైడ్ అయినా సరే ఇన్ని గ్రాములు వచ్చింది, లంగరోస్ నుంచి వచ్చింది, లేకపోతే ఆఫ్రికా నుంచి వచ్చే పిల్లలు దొరికారు, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చదువుకుంటున్న పిల్లలు ఇలా చేస్తున్నారని చెప్పి. కానీ ఇక్కడ చూద్దాం, ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఒక లైన్, వర్టికల్ లైన్ ఇచ్చారు, కింద బొడ్డులాగా ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఎవరైనా సరే ఇలా మోసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకొక అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తున్నా, మనం బయట అయితే పట్టేసుకుంటున్నారు కదా, అందువల్ల మనం మింగేద్దాం, కోకేన్ మింగేసేసి ప్రయాణం చేద్దాం. ఉదాహరణకు 10 గంటల ప్రయాణం అనుకుందాం ఆఫ్రికన్ కంట్రీ నుంచి. మనం తిన్నది ఏదైనా సరే 12 అవర్స్ మోషన్ రాకుండా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, కాన్స్టిపేషన్ అంటే బౌల్ మూవ్మెంట్ లేకుండా. వాళ్ళు ఏం చేస్తున్నారు, మింగుతున్నారండి. చిన్న చిన్న క్యాప్సూల్గా ఉన్నటువంటి కోకేన్ని మింగుతున్నారు. ఎలా మింగుతున్నారు, పొడవైనటువంటి కాండోమ్ లాంటి తీసుకొని దాంట్లో 10-12 ప్యాకెట్లు వేసుకొని దాన్ని మెల్లగా మింగుతున్నారు. ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తిని అనుమానం వచ్చి ఎక్స్రే చేశారండి. ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్ కనబడుతున్నాయి, 1 2 3 4 5 6. ఇదేంటి అర్థం కాలేదు, పొట్టలో ఇలాంటి ఒక ప్యాకెట్ ఉంది ఏంటి. నార్మల్గా అయితే ఇంటెస్టైన్లో ఉండే మూమెంట్ కాదు, ఇది వేరేలాగా ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే 2 ప్యాకెట్లు ఉన్నాయండి. ఒక్కొక్క దాంట్లో 8 కోకేన్ పెల్లెట్స్ ఉన్నాయి. ఇది ఎలా చేశాడు అంటే మెల్లగా స్లోగా చేసినటువంటి ఆ ప్రయత్నం లోపల ఆ వ్యక్తికి చెప్తారండి, నువ్వు ఈ రోజున ఈ మింగావు, 12 గంటలకల్లా ఫ్లైట్ ఎక్కుతావు, నువ్వు అక్కడ దిగేది రాత్రి 10 గంటలకు, ఈ మధ్యలో మోషన్ పాస్ చేయకు, ఏమీ తినకు, కేవలం ఇప్పుడు ఏం తీసుకుంటావు అదే, అంతకుమించి ఏం తీసుకోకూడదు, నీకు మూమెంట్ రాకుండా ఉండడానికి మేము టాబ్లెట్స్ కూడా ఇచ్చాం. దాని తర్వాత ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ లోపల తచ్చాడుతో అన్కాన్షియస్ అయిపోయాడండి, ఫిట్స్ వచ్చి. అదే ఇదేంటి అని చెప్పి చూస్తే అతనికి పాస్పోర్ట్ ప్రకారం అతను స్టూడెంట్ అని ఉంది, ఆఫ్రికన్ కంట్రీ నుంచి వస్తున్నాడు, ఎవరు కన్సెంట్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. అతనికి ఆపరేషన్ చేసి ఇందులో ఏమని తెలిస్తే ఈ స్కానింగ్ ప్రకారం చూస్తే రకరకాల పెల్లెట్స్ ఉన్నాయి, ఇవేంటో పొట్టలోకి పోయినాయని చెప్పి ఓపెన్ చేస్తే ఒక్కొక్క పెల్లెట్లో 10 grams ఆఫ్ కోకేన్ ఉంది. అలా ఎన్ని తీసుకెళ్తున్నాడు అంటే చాలా ఎక్కువగా తీసుకెళ్తున్నాడు. అతనికి ఏం చెప్పారంటే నీకేం రిస్క్ లేదు, నువ్వు ఎలాగైతే బయటకు వచ్చిన తర్వాత మల విసర్జన తర్వాత ఆ ప్యాకెట్లను బయటకు తీసుకోవచ్చు, దాన్ని కడిగేసేయచ్చు, తర్వాత మనం అమ్మేసేయచ్చు అని. సో ఈ క్రమంలో ఒక ప్యాకెట్ పగిలింది, ఇంట్రెస్ట్ ఒకటి పగిలి అతనికి ఓవర్డోస్ అయింది, అందువల్ల సీరియస్ అయ్యాడు. ఇలా కట్టేస్తారు వాటిని, 3-4 ప్యాకెట్లు పొరలుగా కట్టేసి దాన్ని టైట్ చేసి పెట్టేస్తారు, తర్వాత మింగమంటారు. ఆ పిల్లలు తెలియక మింగుతున్నారు, స్టూడెంట్సే, వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ ఉండదు, దాని ఇంకా సైన్స్ తెలియదు. ఆ పొట్టలో ఉన్నటువంటి దీని ద్వారా మేము గుర్తించిన తర్వాత చూడండి, ఇది ఎంఆర్ఐ 1 2 3 4 ఇట్లా ఎన్ని పెల్లెట్స్ ఉంటే ఆల్మోస్ట్ 40 పెల్లెట్స్ ఉన్నాయండి. ఈ పెల్లెట్స్ అన్ని కూడా ఇంటెస్టైన్లో ఉన్నటువంటి అక్కడ పగిలినాయి కాబట్టి అతనికి అపాయం కలిగింది. దీన్ని చూస్తుంటే భయం వేస్తుంది. అంటే ఒక వ్యక్తి తన ప్రాణం కూడా లెక్క చేయకుండా, అంటే తను తెలియకపోవచ్చు, తెలిసినా సరే పర్లేదులే నాకు వచ్చే డబ్బుల కోసం ఆశపడవచ్చు, కానీ తీసిన తర్వాత చూస్తే ఎన్ని ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ ఒక 60 దాకా ఉన్నాయండి. ఇవి 60 పెల్లెట్స్ వచ్చినాయి. అందులో ఒక్కటి పగిలితేనే మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉంది. 60 కనుక నిజంగా పగిలినాయి అనుకోండి, అతను దొరకకుండా పోతాడు. అతను పొట్ట కోసం చూస్తే ఇలా ఉందండి. ఇవన్నీ కూడా ఇంటెస్టైన్స్లో ఉన్నాయి, పొట్టలో ఉన్నాయి. చాలా వరకు అవి కదలకుండా అక్కడ మూమెంట్ లేకుండా చూశారు. ఇలా దొరికాడు అంటే అతనికి వచ్చిన ఫిట్స్ వల్ల. జనరల్గా పొట్టలో చర్నింగ్ మూమెంట్ అవుతుందండి, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అది బాగా గిన్నెలాగా పనిచేస్తుంది, అంటే ఒక మిక్సీలాగా పనిచేస్తుంది. ఆ మిక్సీలో ఇది పగిలిన తర్వాత ఆ మనిషి అపాయంలో పడ్డాడు. ఎందువల్ల అతనికి ఫిట్స్ వచ్చినాయి, ఎందుకు కోమలోకి వెళ్ళాడంటే
అది వెంటనే బ్రెయిన్కి వెళ్తుందండి. ఓవర్డోస్ అయినట్టు బ్రెయిన్లో సివియర్ యాక్టివేషన్ అయిపోయి ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ తర్వాత కోమలోకి వెళ్తాడు. ఒకవేళ హార్ట్ కనుక ఇర్రెగ్యులర్ అయితే చనిపోతాడు. కానీ అదృష్టవశాత్తు ఈ అబ్బాయి బతికాడు. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే బాడీలో ఎక్కడ దాచుకున్నా సరే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ అయితే ఉందో అది పనిచేస్తుంది. పనిచేసిన తర్వాత ఈ పెల్లెట్స్ అంత గట్టిగా సీలింగ్ చేయలేరండి. హీట్ సీలింగ్ అంటారు. ఎలాగైతే మనకు ఏదైనా ప్యాకెట్ కడుతుంటే చిన్న మిషన్తో ప్రెస్ చేస్తారు, అలా ప్రెస్ చేస్తారు తప్పితే దీనికి అంత సివియర్గా టఫ్గా ఉన్నటువంటి కోటింగ్ ఉండదు కాబట్టి పగలొచ్చు. ఆ పగిలిన తర్వాత మన ప్రాణం పోతుంది. ఎవరైనా సరే ఇందులో మెసెంజర్గా కానీ, మోసేవాడుగా కానీ, తీసుకునేవాడుగా కానీ, పెడ్లర్గా కానీ ఎవరు ఉండకూడదండి. ఎందుకంటే ఎవరికైనా సరే రిస్కే, అందరూ శిక్షార్హమే. కాబట్టి ఈ బాడీ ప్యాకర్స్ ఏంటంటే బాడీలో ఎక్కడో దాచుకున్నందువల్ల తప్పించుకుంటాం అనుకుంటారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ ద్వారా ఎక్కడన్నా సరే పట్టుకోవచ్చు. రకరకాల ఎక్స్రే మిషన్స్ కానీ ఇమేజింగ్ టెక్నాలజీ వల్ల దొరుకుతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, డ్రగ్స్కి చాలా దూరంగా ఉండండి. ఫ్రెండ్స్ ఎంత చెప్పినా సరే ఒక్కసారి ట్రై చేయమన్నా సరే ఎట్టి పనులు తీసుకోకుండా ఉండడం శ్రేయస్కరం. లేకపోతే దానివల్ల ఫస్ట్ డోస్ అడిక్షన్, ఆ తర్వాత లైఫ్ లాంగ్ బానిస అయిపోవడం తథ్యం. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మ్యామ్ వరంగల్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లం డాక్టర్కి తెలియజేయండి. హలో హలో చెప్పండి, ప్రశ్న అడగండి. మీరు క్లియర్గా వినబడుతుంది, మీ మాట వినబడుతుంది. డాక్టర్ గారు అండి, మాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది కొద్ది రోజుల నుంచి. ఓకే సరే. ప్రాబ్లం ఏంటంటారు? నాకు కిడ్నీలో స్టోన్స్ రావడం. ఏమైనా స్కాన్ చేశారా అండి? ఏం స్కాన్ చేయలేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. జనరల్గా బ్యాక్ ఏక్ అనేది కిడ్నీ స్టోన్ వల్ల అని అనుకుంటుంటారండి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కిడ్నీ స్టోన్ వల్ల నొప్పి కూడా లేకపోవచ్చు. యూరిన్ కూడా చేంజ్ అవుతుంది అప్పుడప్పుడు. యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. ఏ కలర్ వస్తుందండి? ఒక్కోసారి పచ్చ కలర్ వస్తుంది, బయట పచ్చ. ఓకే, బ్లడ్ కలర్ వచ్చిందా అండి? బ్లడ్ రెడ్ కలర్ ఏం రాలేదు. ఓకే. జనరల్గా ఏంటంటే బ్యాక్ ఏక్ కారణం ఏంటి అంటే బోన్స్ కానీ, వాటి లిగమెంట్స్ కానీ, సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కానీ మనం ఎక్కువ బరువు ఉన్నా సరే, లేక బరువు మోసినా సరే అవి కొంచెం స్ట్రెయిన్ అవుతాయి. ఇక్కడ చూద్దాం, ఇది కిడ్నీ, ఇది దాని గొట్టం, ఇది బ్లాడర్. ఎక్కడ స్టోన్ ఉన్నా సరే నొప్పి రావచ్చు. పైన కిడ్నీ దగ్గర ఉంటే వెన్నుపాము దగ్గర బ్యాక్లో నొప్పి వస్తుంది. మధ్యదారిలో ఉంటే సైడ్కి నొప్పి వస్తుంది. బ్లాడర్లోకి వస్తే ముందు నొప్పి వస్తుంది. మూత్రనాళంకి వస్తే క్లియర్గా తెలుస్తుంది. సో లెవెల్ని బట్టి నొప్పి వస్తుంది. నొప్పి రావాలని రూల్ లేకపోయినా వచ్చేది అక్కడ వస్తుంది అప్రాక్సిమేట్గా. యూరిన్ కలర్ ఎందుకు మారచ్చు? ఈ స్టోన్స్ రఫ్గా ఉంటాయండి, స్మూత్గా మనం ఆడుకునే గోళీలాగా ఉండవు. ఇవి ముళ్ళలాగా ఉంటాయి, లోపల లైనింగ్ గుచ్చుకుంటాయి, బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ యూరిన్తో కలిసి బ్రౌన్ కలర్ రావచ్చు, లేక బ్లాక్ కలర్ కూడా రావచ్చు. అందుకే కలర్ చేంజ్ అయితే తప్పకుండా గుర్తించాలి. లైట్ ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్ ఓకే, ఎందుకంటే సమ్మర్ కాన్సన్ట్రేట్ యూరిన్ రావడం వల్ల కలర్ కొంచెం ఎక్కువ రావచ్చు. కానీ రెడ్ కలర్ ఈజ్ వెరీ డేంజరస్. రెడ్ ఆర్ గ్రీన్ చాలా డేంజరస్. తర్వాత స్టోన్ యొక్క ఒకవేళ స్టోన్ ఉందనుకోండి, సైజుని బట్టి ట్రీట్మెంట్. 8 mm కంటే తక్కువగా ఉంటే ఆ స్టోన్ సొంతగా వచ్చే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఎండోస్కోపీ ద్వారా తీస్తాం. ఎండోస్కోపీ తీయడం అనేది కూడా సింపుల్ అండి, ఎందుకంటే మూత్రనాళం నుంచి వెళ్ళిపోతాం. ఎక్కడున్నా సరే, అంటే బ్లాడర్లో ఉన్నా, పైన ఉన్నా, కిడ్నీలో ఉన్నా అట్లాంటి ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ ఉన్నాయి. బయట మూత్రనాళం నుంచి కిడ్నీలో ఇంటీరియర్ వరకు అంటే ఆల్మోస్ట్ 45, 50, 60 సెంటీమీటర్ల డిస్టెన్స్ కవర్ చేసేటట్టు ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా క్లియర్ చేయొచ్చు. కానీ ఫస్ట్ స్కాన్ చేయాలండి. స్కాన్ చేసి ఒక యూరిన్ టెస్ట్ కూడా చేసి తెలిసిపోతుంది యూరిన్ ఇన్ఫెక్షనా లేక బోన్స్లో ప్రాబ్లమా. ఈ రెండు లేవు అంటే కిడ్నీలో ఏమైనా ఉందని చూస్తాం. కిడ్నీలో స్టోన్స్ ఉంటే వాటి సైజుని బట్టి ట్రీట్మెంట్. కిడ్నీలో స్టోన్స్ లేవనుకోండి, ఫిజియోథెరపీ చెప్తారు ఆర్థోపెడిక్ సర్జన్స్. వాటి ద్వారా మన పోస్చర్ కరెక్ట్ కూర్చుంటున్నావా లేదా, ఎందుకంటే మనందరం వంగి కూర్చుంటామండి, అందువల్ల వెనక్కి అన్నప్పుడు నొప్పి వస్తుంటుంది. కాబట్టి పొజిషన్ కరెక్ట్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ఈ మసిల్ స్పాజమ్స్ అనేవి తగ్గిపోతాయి. డాక్టర్ గారు, స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? మంచి ప్రశ్న అమ్మా. స్వాప్ అంటే ఏంటి? డాక్టర్ గారు, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు నవీన్ అండి, నేను వరంగల్. నమస్తే నవీన్ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం తెలియజేయండి. ఓకే అండి. హలో, వినపడుతుందా నవీన్ గారు? వినపడుతుంది సార్. చెప్పండి, సమస్య చెప్పేసి. ఇప్పుడు కిడ్నీలో 16 mm స్టోన్ ఉంది సార్. 15 mm, ఓకే. అవును సార్. దానికి సర్జరీ ఏమన్నా పడుతుందా అంటారు. ఓకే, కానీ ఏమైనా సలహాలు తీసుకుందామని ఫోన్ చేస్తున్నాను. 15 mm అంటే కొంచెం పెద్ద స్టోన్ అండి, అది రాదు అంత ఈజీగా. ఎందుకంటే జనరల్గా 8 mm అంటాం, కొంతమందిలో 10 mm స్టోన్ కూడా వచ్చింది. కానీ 15 mm రాదు. ఎందుకు రాదంటే దాంట్లో ఉన్నటువంటి
అక్కడ ఉన్న సైజు ఆ గొట్టం ఇక్కడ చూద్దాం, ఇది కిడ్నీ. మీ ఎదురుగా టీవీ ఉంటే చూడండి, లేక సెల్ ఫోన్లో కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్ చూడొచ్చు. కిడ్నీ ఇది, కిడ్నీలో స్టోన్ ఉందనుకుందాం. బయటకు రావాలంటే ఈ గొట్టం నుంచి రావాలండి. కిడ్నీకి ఒకటే అవుట్లెట్, మూత్రనాళం ఇలా రావాలి. ఈ గొట్టం 3 to 5 millimeters ఉంటుంది. స్టోన్ వచ్చి స్టక్ అవుతే కొంచెం ఎన్లార్జ్ అవుతుంది, ఒక 7-8 millimeters కావచ్చు, అంతకుమించి పెరగలేదు. కాబట్టి 15 mm స్టోను 7 mm దారిలోంచి రాలేదు, ఎక్కడో స్టక్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది స్టక్ అయిపోయింది ఆల్రెడీ, కిందికి రాలేక. గ్రే కలర్ ఉన్నది స్టోను, పసుపు కలర్ ఉన్నది మూత్రనాళం. ఈ పేషెంట్కి బయటకు రాక మేము వీపు భాగాన్ని తీస్తున్నాం. ఇక్కడ బోర్ల పడుకోబెట్టి వీపు భాగం రంధ్రం వేసి దాన్ని వెడల్పు చేసుకుంటూ స్టోన్ దగ్గరికి వెళ్ళి దాన్ని డ్రిల్ చేసి తీస్తామండి. ఎందుకంటే మేము కూడా 15 mm స్టోన్ లాగడానికి లేదు, అంత దారి ఉండదు. 15 mm స్టోన్ని 10 ముక్కలు చేసాం అనుకోండి, 1 to 2 millimeters అవుతుంది అది. కాబట్టి ఆ ముక్కలు మాతో పాటు వచ్చి అంటే సక్షన్లో రావచ్చు, మేము పట్టుకొని తీసుకొని రావచ్చు. ఎలా చేస్తాం అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎండోస్కోపీలో కిడ్నీ లోపలికి వెళ్ళిపోయాం, పసుపు కలర్లో కిడ్నీ స్టోన్ కనబడుతుంది. పోగానే మాకేం క్లియర్గా ఏమి ఉండదండి, బ్లడ్ ఉంటుంది, దానితో వాషౌట్ చేసుకోవాలా, తర్వాత స్టోన్ దగ్గరికి వెళ్ళాలి, కరెక్ట్గా చూడాలి. స్టోన్ పసుపు కలర్లో ఉంది, కిడ్నీ ఏమో పింక్ కలర్లో ఉంటుంది. కాబట్టి దీనిలోకి వెళ్ళి డ్రిల్ చేస్తామండి. స్టోన్ దగ్గరికి వెళ్ళాం, పసుపు కలర్ ఉన్నది, కింద బ్లూ కలర్ కనబడుతుంది మా యొక్క ఎండోస్కోపిక్ గైడ్ వైర్ అది. దానిలోకి వెళ్ళి నాకు డ్రిల్ హోల్ చేస్తామండి. స్టోన్లో చిన్న రంధ్రం వేస్తాం. ఎలాగైతే మనం మేక్ కొట్టాలంటే స్క్రూ డ్రైవర్ ఎలా వాడుతున్నాం అలా డ్రైవ్ చేస్తుంది అది. ఆ 4-5 రంధ్రాలు చేసామనుకోండి, స్టోను ముక్కలు అవుతుంది. ఆ ముక్కలు కనుక చిన్నగా ఉంటే ఫోర్సెప్తో పట్టుకుంటాం, మొత్తం పొడైపోయింది అనుకోండి, దాన్ని సక్షన్ చేసేస్తాం. ఒక స్టోను పగిలిన తర్వాత అది ఇసుకలా మారుతుంది, ఆ ఇసుక ఈజీగా వచ్చేస్తుంది. అసలు మీలో ఎందుకు రాలేదంటే స్టోన్ పెద్దదైంది కాబట్టి ఆ స్టోన్ని చిన్నది చేసి దాన్ని ఇసుకలా తయారు చేసి బయటకు తీసేస్తున్నాం. అన్ని లేజర్ టెక్నాలజీ ఇదే ప్రిన్సిపల్ అండి. ఎందుకంటే స్టోన్ పెద్దది కాబట్టి దాన్ని పౌడర్ చేయండి, లేక పీసెస్ చేయండి, ఆ తర్వాత ఆ ముక్కలు తీసేయండి. ఇక్కడ చూస్తున్నా మీ ప్రొసీజర్ జరుగుతుందండి. ఇందులో స్టోన్ ఎంత పెద్దదైనా సరే దానికి సరిపడా చక్కగా బ్రేక్ చేయగలిగిన మెషిన్స్ వచ్చేసినాయి. దీనిలో పేషెంట్ నష్టమే లేదండి, ఎందుకంటే పేషెంట్కి ఎటువంటి నొప్పి తెలియదు, గాయం ఉండదు, బ్లీడింగ్ పెద్దగా ఎక్కువ ఉండదు. కరెక్ట్ విజన్ ఉంటేనే మేము ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువైంది అనుకోండి, ఆ ప్రొసీజర్ ఆపేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఇంకో 2 daysకి వెళ్ళొచ్చు. ఎందుకంటే వెళ్ళే రంధ్రం అయితే ఉందో ఆ రంధ్రం అలాగే ఉంటుంది. మొత్తం రాయి తీసేసిన తర్వాత ఆ రంధ్రం అయితే ఉందో అది మూసుకుపోతుంది. కాబట్టి పెద్ద స్టోన్ సర్జరీ కావాలంటే ఓపెన్ సర్జరీ కాదండి, ఇప్పుడు లేజర్ ద్వారా అవుతుంది. వీపు భాగంలో చిన్న రంధ్రం వేసే టెక్నిక్ పేరు పర్క్యుటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ. కాబట్టి అది చిన్న ఊర్లలో లేకపోవచ్చు. ఒకవేళ కావాలంటే హైదరాబాద్ రండి, మేము లేజర్ ప్రొసీజర్ ద్వారా చేస్తాం. గాయం ఉండదు, కుట్లు ఉండవు, 2 to 3 daysలో డిశ్చార్జ్ అవుతారు. ఆ తర్వాత వితిన్ 1 week మళ్ళీ జాబ్ చేసుకునే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు, తీసి మాట్లాడదాం. హలో హలో హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వీరస్వామి అండి. నమస్తే వీరస్వామి గారు, మీ ప్రాబ్లమ్ని డాక్టర్ గారికి తెలియచేయండి. హలో వీరస్వామి గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను 85 పుట్టాను సార్. ఓకే. నాకు పెళ్ళయింది. నా మా భార్యకి 89లో పుట్టింది సార్ అమ్మాయి. మా పెళ్ళయి ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతుంది సార్ మా పెళ్ళయి. ఓకే. అయితే మేము ప్రెగ్నెన్సీ కోసం పిల్లల కాడి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము. అంటే తెలియక ఒక 3 సంవత్సరాల వరకు మాకేం తెలియలేదు పిల్లల గురించి. పెళ్ళైన 3 సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తున్నాం, 13 సంవత్సరాలు బట్టి ట్రై చేస్తూనే ఉన్నాం. పిల్లలు కాలేదు సార్ మాకు. ఓకే. డాక్టర్స్ చూపించాము, అది చేసాము. నాలో కౌంట్ 0 కౌంట్ అన్నారు. కొన్ని రోజులు మెడిసిన్ ఇచ్చారు, ఇంజక్షన్ చేశారు. కౌంట్ కొంచెం డెవలప్ అయింది అన్నారు. 1, 2, 3 అలా వచ్చిందన్నారు. మా మిస్సెస్ కి బట్టి ఆ అమ్మాయికి ట్యూబుల్ 2 బ్లాక్ అయినాయి అని చెప్పారు సార్. అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవుతుంది కానీ ట్యూబుల్ 2 బ్లాక్ అయినాయి అని చెప్తున్నారు. ఫైనల్ గా IVF అన్నారు, చాలా చేశారు సార్, కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు. ఫస్ట్ IVF స్టార్ట్ చేశారు, తర్వాత IVF చేశారు. IVF 2 సార్లు చేసాం సార్ మేము, అది కాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆయుర్వేదంకి వెళ్ళాం సార్. ఆయుర్వేదం చేసినా ఎక్కడ కాలేదు. మళ్ళీ అలోపతికి వచ్చాము. అలోపతిలో కూడా 4-5 సంవత్సరాలు వాడి మళ్ళీ ఆయుర్వేదంకి వెళ్ళాం సార్. ఎక్కడ చూసినా ఏం కాలేదు. కానీ ఫైనల్ గా మెడిసిన్ వాడటం వల్ల అమ్మాయికి హెవీగా అన్ని రకాల మెడిసిన్ వాడటం వల్ల అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చాయి. నాకు మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఫైనల్ గా హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ చూపిస్తే సరోగతి చేయించుకోవాలంటున్నారు. సరోగతి వల్ల మీకు అదే ఒకటే నెక్స్ట్ అది ఒకటే తప్ప వేరే ఇది లేదంటున్నారు.
సార్ ఎవరైనా పిల్లల్ని తీసుకుని అడాప్ట్ చేద్దామంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోవట్లేదు. సరిగ్గా సెల్ చేసుకుని కనుక్కుందాం పెంచుకుందాం అంటున్నారు. నా ఇప్పుడు వయసు ఎంత అండి? వచ్చేప్పటికి మీ ఇప్పుడు మిస్సెస్ నాకు వయసు ఎంత? చాలా వయసు వచ్చింది. మీ వైఫ్ యొక్క ఏజ్ ఎంత అండి? అమ్మాయి 89 లో పుట్టింది సార్. అంటే నా దగ్గర 35 అనుకుంటా సార్ ఇప్పుడు. ఓకే, పర్లేదు, మీకు ఆన్సర్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి, అసలు మీరు మొదట్లో మీ కౌంట్ 0 అని చెప్పారు, తర్వాత ట్రీట్మెంట్తో కొంత పెరిగిందన్నారు. దానికి కారణం చూద్దాం. ఇది పురుషుల్లో ఉండే వైక్రోమోజోమ్ అండి. వైక్రోమోజోమ్ బాగుంటేనే కణాల ఉత్పత్తి బాగుంటుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పురుషులకు ఉండే స్పెషాలిటీ వైక్రోమోజోమ్, స్త్రీలలో వైక్రోమోజోమ్ ఉండదు. కాబట్టి వైక్రోమోజోమ్లు పై భాగాన్ని ఏమో పీ ఆమ్ అంటాం, కింద భాగాన్ని క్యూ ఆమ్ అంటాం. సో క్యూ ఆమ్ లోపల వీర్యకణాలు తయారు చేసే కెపాసిటీ ఉంది. అది పొడవుగా ఉంటుందండి. ఎక్కువ జీన్స్ ఇందులో ఉంటాయి, 70%. పైన 30% ఉంటాయి. అవి మగతనం బాహ్య లక్షణాలు, అంటే హైట్ రావడము, ఫేషియల్ హెయిర్ రావడం, వాయిస్ పురుషుల్లాగా రావటం, ఇలాంటివన్నీ. అయితే ఈ కింద ఉన్నటువంటి క్యూ ఆమ్ లోపల సరైనటువంటి జీన్స్ ఉన్నాయో లేదో చూడడానికి బ్లడ్ టెస్ట్ చేస్తాం. దాన్ని క్రోమోజోమల్ టైపింగ్ అంటారు, లేక వైక్రోమోజోమ్ డిలీషన్స్ అంటారు. ఇందులో కొన్ని లేకపోవచ్చు అండి. పురుషుడుగా ఉన్నా సరే ఇక్కడ ఏబిసి అనే 3 బ్యాండ్స్ ఉంటాయి. ఏదైనా ఒక బ్యాండ్ మిస్ అయితే కణాల ఉత్పత్తి కాదు. ఆ విషయం పురుషుడికి తెలియదు. అతను బ్లేమ్ చేసి కూడా దండగా, ఎందుకంటే ఆయన మామూలు పెళ్లి చేసేసుకున్నాడు, అందరిలాగా ఉన్నా అనుకున్నాడు. కానీ మేము టెస్ట్ చేస్తే మాత్రం అది బయటకు వస్తుంది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా కౌంట్ 2 మిలియన్ అని చెప్పారండి, అంతకుమించి కొంచెం పెరుగుతాయి, 5 మిలియన్ అని అయింది అనుకోండి, అయ్యో చేయొచ్చు. మంచి కణాలు తీసుకొని ఇక్కడ గర్భసంచి యొక్క పై భాగంలో మేము డిపాజిట్ చేస్తాం. అందువల్ల దూరం తగ్గుతుంది, స్పర్మ్స్కి ప్రయాస తగ్గుతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. అండ విడుదలకు అవసరమైనటువంటి ఇంజెక్షన్స్ ఇస్తాం. స్పర్మ్ మొటిలిటీ పెంచడానికి కూడా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత కాలేదనుకోండి, అప్పుడు ఐవీఎఫ్ చేస్తారు. మీరు 2 సార్లు ఐవీఎఫ్ చేశారని చెప్పారండి మీరు. ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా ముఖ్యంగా అమ్మాయి యొక్క ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ సరిగా ఉందా లేదా, ఏజ్ పెరిగిన కొద్దీ ఎగ్ క్వాలిటీ దెబ్బతింటుంది. సో ఐవీఎఫ్లో ఏం చేస్తున్నారు, ఎగ్ని చిన్న నీడిల్ వేసి కింద స్కానింగ్లోనే చిన్న నీడిల్ వేసి దాన్ని యాస్పిరేట్ చేసుకుంటాం, నీడిల్ ద్వారా తీసుకోవడం, టెస్ట్ ట్యూబ్లు వేయటం. ఇక్కడ చూడండి, ఇది ఎగ్స్ తీసుకున్నారు, ఒక చిన్న పెట్టి డిష్లో వేశారు. దాంట్లోనే భర్త యొక్క స్పర్మ్స్ కూడా అందులో వేస్తున్నాం. దానికి 1 or 2 మిలియన్ సరిపోతాయి. మీరు చెప్పినటువంటి కౌంట్ ఐవీఎఫ్ ఓకే. మీ కౌంట్ బాగానే ఉన్నప్పుడు మరి ఎందుకు ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు జెనెటిక్ డిఫెక్ట్స్ కొన్ని హిడెన్గా ఉంటాయి. పేరెంట్స్ బాగానే ఉండొచ్చు, కానీ వాళ్ళ గ్యామెట్స్ స్పర్మ్ ఎగ్ కలయిక వల్ల వచ్చే జైగోట్ ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే దీని ఐవీఎఫ్ అనే ఆయన మహనీయుడు, ఆద్యుడు డాక్టర్ ఎడ్వర్డ్స్, ఈయన తయారు చేసింది ఏంటంటే, ఎవరికైతే ట్యూబ్స్ బ్లాక్ అయినాయో అమ్మాయికి, తన దగ్గర పనిచేసే నర్సుకే ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి 6 సార్లు ఆపరేషన్ చేశారండి. ఆయన ఒకరు కుదరలేదు, ఎందుకంటే నాకు సివియర్ ట్యూబర్క్లోస్ ఉండేది, టీబీ వల్ల మూసుకుపోయి. అయితే ఆ రిపేర్ కుదరలేదు కాబట్టి ఈయన ఆలోచించింది అంటే, ట్యూబ్స్ లేనటువంటి స్త్రీకి ఏం చేద్దాం అంటే, స్కానింగ్ ద్వారా ఎగ్స్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లు వేద్దాం, భర్త యొక్క స్పర్మ్స్ కూడా అదే టెస్ట్ ట్యూబ్లు వేసుకుందాం, 3 days దాన్ని చక్కగా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ దాచిపెట్టి పెడదాం. 3rd day తయారైనటువంటి ఇక్కడ చూడండి, టెస్ట్ ట్యూబ్లో ఇది వేశారు, ఎగ్స్ స్కానింగ్ ద్వారా తీసుకున్నాం, స్పర్మ్స్ ఇందులో వేసాం. 3 రోజులకల్లా కొన్నైనా పిండాలు తయారవుతాయి, కనీసం 3, 5, 6 తయారవుతాయి. మంచిగా అనిపించినటువంటి టాప్ క్లాస్ 3 లోపల పెట్టేస్తాం. ఇలా పెట్టడం ద్వారా ట్యూబ్స్ లేనటువంటి స్త్రీలకు, ట్యూబ్స్ బ్లాక్ అయినటువంటి స్త్రీలు, రిపేర్ చేయలేనటువంటి స్త్రీలకు ఇదొక వరం. అసలు ఐవీఎఫ్ స్టార్ట్ అయిందే ట్యూబ్స్ సరిగా లేనటువంటి స్త్రీ కోసం. తర్వాత అనేక ఇతర కండిషన్స్, ముఖ్యంగా ఎండోమెట్రోసిస్ కానీ, తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళు కానీ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల కానీ, లేక అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, కారణాలు తెలియట్లేదుగా అంతా బాగుంది అన్నప్పుడు కూడా ఐవీఎఫ్ చేస్తున్నారు. ఐవీఎఫ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, మల్టిపుల్ ఎగ్స్ వచ్చే విధంగా ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని యాస్పిరేట్ చేసుకుంటున్నాం. వాటిలో కొన్ని ఉదాహరణకు 10-12 ఎగ్స్ వచ్చినాయి, ఒక 5-6 పిండాలు తయారవుతాయి. అందులో 3-4 బాగుంటాయి, కనీసం 2 ఇంప్లాంట్ అవుతాయి, ఒక బిడ్డన పుడతారు. ఇది దాంట్లో ఉన్న ఆశ అండి. అయితే సరగేసే మీరు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, ఈమె ఎగ్స్ సరిగా రిలీజ్ కాలేదు, మీ స్పర్మ్స్ ముందే బాగలేవు. సరే, సరగేసీలో ఏం చేస్తారు, యంగ్ లేడీ తీసుకుంటారండి, ఒక 18 నుంచి 28 years లోపల వాళ్ళ ఎగ్స్ తీసుకోవడం, మీ భర్త యొక్క అంటే మీ కౌంటే, అంటే మీది కౌంట్ తీసుకొని కలిపేస్తారు. కలిపి వచ్చిన పిండాన్ని ఎవరైతే మోస్తున్నారో సరగేట్ మదర్ అంటారు ఆమె ఎగ్గు మీ స్పర్మ్ కలిపి పిండం తయారు చేసి తర్వాత దాన్ని సరగేట్ మదర్లో పెడతారు. ఆమె గర్భం మోస్తుంది తప్పితే ఆమె జీన్స్ కావు, ఆమె ఎగ్ కాదు, ఆమె భర్త యొక్క స్పర్మ్స్ కావు. కాబట్టి బిడ్డకు చెందినటువంటి హక్కులన్నీ మీకే ఉంటాయి. సరగేసి అనేది ఎప్పుడు చేస్తారు అంటే, స్త్రీ మోయలేకపోయినప్పుడు, గర్భం నుంచి సరిగా లేనప్పుడు, లేక ఆమె ఎగ్ సరిగా లేనప్పుడు, రకరకాల ఇబ్బందులు ఉన్నప్పుడు సరగేట్ మదర్కి అవకాశం ఇస్తారు. అంతేగాని అన్ని బాగున్నా సరే నేను సరగేట్ మదర్కి వెళ్తాను, నేను మొయ్యననే వారి స్త్రీ అంటే ఆమెకు అటువంటి అవకాశం లేకుండా రూల్స్ ఉన్నాయి. కాబట్టి సరగేసికి వెళ్ళినా పర్లేదండి.
అది కనుక సక్సెస్ అయితే మీ జీన్స్ కనీసం మీ స్పోమ్స్ అన్న అందులో పనిచేస్తాయి అనే ఒక ఆశ ఉంది. అందువల్ల యూ కెన్ ట్రై. సరగేసీకి లీగల్ ఫ్రేమ్వర్క్లో చేయాలి. దానికి కావాల్సిన బాండ్ పేపర్ కానీ లేదా రిటర్న్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలండి. ఆ తర్వాత యూ కెన్ ప్రొసీడ్. వచ్చిన బిడ్డని మీరు తీసుకొని మీ బిడ్డ కాబట్టి ఆ మోసిన ఆమెకు కేవలం ప్రతిఫలంగా ఏదైతే మాట్లాడుకున్నా అది దొరుకుతుంది. మీకు మాత్రం మీకు బిడ్డ దొరికే అవకాశం పుష్కలంగా ఉంటాయి. డాక్టర్ గారు, స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో డోనర్స్ చాలా తక్కువగా ఉన్నారని మేము చెప్తుంటాం. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయిందంటే మిగతా వాళ్ళందరూ తప్పించుకోవడము, ఏదో ఒక లేనిపోని కారణం చెప్పి నా వల్ల కాదు, నాకు షుగర్ వచ్చేసింది, నాకు నడుము నొప్పి వచ్చేసింది, ఇలా చెప్తుంటారు. కాబట్టి డోనర్ పూల్ పెంచాలంటే ఏం చేయాలి? ఒక కిడ్నీ తీసేసినా ఏమి నష్టం లేదు డోనర్కి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఎవరైనా సరే ఒక కిడ్నీ యాక్సిడెంట్ పోయింది అనుకుందాం, ఉదాహరణకు దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ కిడ్నీ చితికిపోయింది, తీసేస్తున్నాం. అంత తప్పితే ఆ వ్యక్తికి రెండో కిడ్నీ పెట్టట్లే. ఎందుకంటే ఉన్న ఒక కిడ్నీ బాగా పనిచేస్తుంది, అందువల్ల జీవితకాలంలో ఇబ్బంది రాదనే ఉద్దేశంలో. కాబట్టి కిడ్నీ డొనేషన్ చేసినా, అది చెడిపోయినా, యాక్సిడెంట్లో పోయినా ఇంకో కిడ్నీ బాగుంటే ఆ జీవితం బాగుంటుంది. ఈ ప్రిన్సిపల్ మీద ట్రాన్స్ప్లాంట్ ఆధారపడి ఉంది. కాబట్టి డోనర్స్ తక్కువగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇక్కడ చూద్దాం. వీళ్ళిద్దరూ ఒక కుటుంబ సభ్యులు, అన్న చెల్లెలు అనుకుందాం. వీళ్ళు ఒకళ్ళకొకరు ఇద్దామని అనుకున్నా సరే వాళ్ళ బ్లడ్ గ్రూప్ వేరే ఉందండి. A+ అన్నకుంటే చెల్లెలకి B+ ఉంది. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ మధ్య ట్రాన్స్ప్లాంట్ చేయడం లేదు, ఎందుకంటే ఆపోజిట్ గ్రూప్స్. కాబట్టి వేరే కప్పులో ఉన్నారు, ఆ సిటీలో కావచ్చు, వేరే సిటీలో కావచ్చు. వేరే వాళ్ళు ఇక్కడ చూడండి, అన్నకి B+ ఉంది, చెల్లికి A+ ఉంది. సపోజ్ వీళ్ళిద్దరిని కలిపామనుకోండి. ఇప్పుడు ఇక్కడున్న అన్న ఈ చెల్లికి ఇచ్చాడు అనుకోండి, ఇద్దరు A+, కాబట్టి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడున్న B+ చెల్లె ఇంకొక అన్నకి ఇచ్చింది అనుకోండి, వీళ్ళకి కూడా సర్జరీ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎలా మెయింటైన్ చేస్తామంటే అపెక్స్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్టర్ అని ఒకటి ఉందండి. అందులో ఏం చేస్తారు? ఎవరెవరు వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళ గ్రూప్స్ ఏంటి చూస్తారు, వాళ్ళ ఇంట్లో ఎవరు డోనర్స్ ఎలా ఉన్నారు, రెసిపెంట్ ఎలా ఉన్నారు, అవన్నీ చూసి మ్యాచింగ్ చేస్తుంటారు. కంప్యూటరైజ్ మ్యాచింగ్ చేస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రెసిపెంట్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక డోనర్ సెట్ అయ్యారు అనుకో. స్వాప్ అంటే ఏంటి? ఈ కుటుంబంలోంచి ఒక బ్లడ్ రిలేటివ్ ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తారు. కాబట్టి డోనర్ పూల్ పెరిగే అవకాశం ఉంది. అయ్యో మా గ్రూప్ కలవలేదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్న బాధ ఏముండదు. తప్పకుండా మన గ్రూప్ వాళ్ళని ఎతికి పెడతారు వాళ్ళే. ఈ అపెక్స్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్టర్ ఎందుకంటే డోనర్స్ రెడీగా ఉన్న డోనర్స్ వాళ్ళ గ్రూపులు ఎవరికి మ్యాచ్ అవుతాయి, ఈ రాష్ట్రంలో లేకపోయినా సరే తప్పకుండా ఇంకో స్టేట్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. అలా చేయడం వల్ల కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసుకోగలిగారు. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేశారు అంటే బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి. కానీ బ్లడ్ రిలేటివ్ లేకపోతే రియల్ ప్రాబ్లం. అలాంటి వారి కోసం వచ్చింది స్వాపింగ్. అంటే ఏంటి? ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఆ స్వాప్ టెక్నిక్ ద్వారా 3% నా డోనర్స్ ఆల్మోస్ట్ 15% పెరిగారు. కాబట్టి ఎవరైనా సరే వెయిటింగ్లో ఉంటే, ఇది ముంబైలో ఉందండి, ఈ అపెక్స్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్టర్ అంటారు. వాళ్ళు ఎవరెవరు వెయిటింగ్లో ఉన్నారు, ఎవరెవరు గ్రూప్స్ ఏంటి. ఉదాహరణకు బెంగళూరు ఉన్న వ్యక్తికి మన గ్రూపు మ్యాచ్ అవుతుంది అనుకోండి, వాళ్ళు చెప్తారు మీరు బెంగళూరు వెళ్ళి సర్జరీ చేయించుకుంటారా, లేదా బెంగళూరు పేషెంట్ ఇక్కడికి వచ్చేస్తారా. సో అలా వచ్చి ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ట్రాన్స్ప్లాంట్ కనుక బ్లడ్ రిలేటివ్స్ మధ్యలో అయినా లేదా సేమ్ గ్రూప్ మధ్యలో అయినా సరే సంతోషం. ఇక్కడ చూద్దాం. జనరల్గా ఒక కిడ్నీని కనుక చక్కగా కలిపితే 5 to 10 years అంతకు మించి కూడా బ్రతకచ్చు. కాబట్టి సేమ్ గ్రూప్ ఉండాలి, బ్లడ్ రిలేటివ్ ఉండాలి. ఈ రెండు చేసేటువంటిదే స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఇక్కడ చూద్దాం, వీళ్ళిద్దరూ ఒక కుటుంబం వాళ్ళు, కానీ వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది వేరే కుటుంబంలో ఉంటారు. వీళ్ళకు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది మ్యారేజ్ ఎలా చేసుకుంటారు, ఒక అబ్బాయిని ఇంకో ఇంట్లో ఇస్తారు అమ్మాయికి, వాళ్ళ అన్న వచ్చి వీళ్ళు చెల్లెలు చేసుకుంటారు. అంటే ఇది బార్టర్ సిస్టమ్ అంటారు, ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఆ చేయడం ద్వారా వీళ్ళ మధ్యలో జరగని ట్రాన్స్ప్లాంట్ కనీసం ఇక్కడ ఈ అమ్మాయితో జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. ఏ డోనర్ కూడా వెయిటింగ్లో ఉంటాడు. కాబట్టి ఇలా చేస్తే ట్రాన్స్ప్లాంట్ అవకాశం ఉంది. ఇక్కడ గమనించి చూసినట్లయితే 4 ట్రాన్స్ప్లాంట్ ఒకేసారి జరుగుతాయండి. ఎలా జరుగుతున్నాయి అంటే వేరే వేరే రాష్ట్రాల వాళ్ళని వీళ్ళు మ్యాచింగ్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హిందూ ముస్లిం మధ్యలో జరుగుతుందండి. హిందూస్ వీళ్ళ బ్లడ్ గ్రూప్ వీళ్ళతో మ్యాచ్ అయింది. వీళ్ళేమో ముంబై వాళ్ళు, వీళ్ళేమో హైదరాబాద్ వాళ్ళు. వీళ్ళ కుటుంబం మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అయింది. దాన్నే స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. కాబట్టి ఎవరైనా సరే వెయిటింగ్లో ఉన్నప్పుడు మా గ్రూప్ సరిపోలేదు కాబట్టి ఇంకా మేము ఫ్రీ అట్లా అనుకోకూడదు. మీ గ్రూప్ను మాకు చెప్తే ఆ సెంట్రల్ బోర్డుకి మనకు సబ్మిట్ చేసినట్టు వాళ్ళు చెప్తారు, అలాంటి పేషెంట్కి మీకు అయ్యే అవకాశం ఉంది, మీరు మాట్లాడుకోండి అని. ఇందులో ఎక్స్ట్రా కాస్ట్ ఏం లేదండి. ఆ తర్వాత సంతోషంగా వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇక్కడ స్వాపింగ్ చేస్తుంటే చూడండి, ఒక పేషెంట్ ఇక్కడ బెంగళూరు వాళ్ళకి ఇచ్చాడు, ఆ బెంగళూరు ఉన్నట్టు అన్న ఢిల్లీలో వాళ్ళకి ఇచ్చాడు, ఢిల్లీలో ఉన్నటువంటి అతను బీహార్లో ఇచ్చాడు. ఇలా చేసుకుంటూ వెళ్తే డోనర్ యొక్క పూల్ పెరుగుతుంది, ఎవరు కూడా వెయిటింగ్లో ఉండరు. తద్వారా కనీసం ట్రాన్స్ప్లాంట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే డయాలసిస్ కానీ లేక డెత్ కానీ అయ్యే అవకాశాలు
ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. వెల్కమ్. ఈ హాస్పిటల్ నందు డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారితో పాటు డాక్టర్ కమ్మెల శ్రీదేవి మేడం, గైనకాలజిస్ట్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. సో స్త్రీలు పురుషులు ఎవరైనా కన్సల్ట్ అయ్యి మంచి రిజల్ట్స్ పొందొచ్చు. ఇది వాళ్ళ డాక్టర్ స్టాక్. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్.